సో మనం ఇప్పుడు హిందూ టూర్స్ ద్వారా ఢిల్లీకి రావడం జరిగింది. అయితే మనకి ఒక ప్రీమియం హోటల్ అనేది బుక్ చేశారు, ఓపీఓ హోటల్ అని. ఇప్పుడు ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా హైజీనిక్గా సర్వ్ చేశారు. సో ఫస్ట్ మనం హరిద్వార్కి వెళ్ళే ముందు ఢిల్లీలో మనకి జరిగిన ఈ పర్టిక్యులర్ హాస్పిటాలిటీ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మనము హరిద్వార్కి ఏ విధంగా వెళ్తున్నాము, హరిద్వార్లో ఏ విధమైన వాతావరణం ఉంది, అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి అనేది తెలుసుకుందాం. సో ట్రిప్ మొత్తం బాగా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా చాలా చాలా తృప్తిగా అందరూ అన్నీ మీ సోల్ సాటిస్ఫాక్షన్, మైండ్ కూడా కాదు, మన సోల్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా అన్నీ ఏ టెన్షన్ పెట్టుకోవద్దు. దయచేసి అంతా విడిచేసేయండి. ఏమైనా మీకు గుడ్డు బ్యాడ్ ఇంట్లో ఫోన్లు వచ్చినా, మీకు డిస్టర్బెన్స్ ఫోన్ వచ్చినా కూడా పక్కకు పెట్టేయండి. చెప్పేయండి, బాబు మేము వచ్చింది హాయిగా ఉండడానికి రా బాబు, మీరు ఫోన్లు చేయకండి అని చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఒక్కటి ఎన్షూర్ చేస్తాం, ఏంటంటే మీకు కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఎన్షూర్ చేస్తాము. మనం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది, ఇంకా దూరం చాలా దూరం వెళ్తున్నాము. కేదార్నాథ్ని చూడాలి, బద్రీనాథ్ని చూడాలి. మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి. మంచిగా అంతాక్షరీలు ఆడదాము, భజనలు చేద్దాము, విష్ణు సహస్రనామాలు చదువుదాము, లలిత సహస్రనామాలు చదువుదాము. మీ ఇష్టము, భజనలు ఏదంటే అది. కాకపోతే 8 గంటల ప్రయాణం, 5 గంటల ప్రయాణం ఉన్నప్పుడు ఎవరి వాటికి వాళ్ళు ఉండకుండా అందరం ఒక ఫ్యామిలీ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేద్దాము. ఎందుకంటే మంచి విషయం ఏంటంటే మోర్ దెన్ ఇక్కడ మన బస్సులో అందరూ ఆడవాళ్ళు ఉన్నాం. చాలా హ్యాపీ అది. ఎందుకంటే మన ఆడవాళ్ళం ఉంటే ఇంకా హ్యాపీనెస్ అంటే 100% లేడీసే, అన్నీ మర్చిపోతాం. అందుకని మీరు ఎంజాయ్ చేయాలి. ఈ ఏదైతే హిందూ టూర్స్ ఉన్నారో సుధాకర్ గారు అని చెప్పేసి మెయిన్ పర్సన్, నేను అనేది ఆయనకి మొత్తం మార్కెటింగ్ ఇంకా ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను అనమాట సార్కి. సో నాకు ఓన్ మార్కెటింగ్ ఏజెన్సీ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే హిందూ టూర్స్ ద్వారా మేము ఏంది అంటే ఇంకా ఎట్లా అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ ఎట్లా ఇవ్వగలుగుతాం అన్న దానికి ఖచ్చితంగా ఈ టూర్స్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నామో మేము కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాము. ఏది కావాలన్నా సందీప్ని అడగండి. అండ్ ఎక్కడ కూడా మొహమాట పడకండి, అది విషయం. సో ఇంకా కొద్దిసేపు అయినాక మనం కొంచెం మంచిగా నిద్ర ఒకటి కునికేస్తాం కదా, ఎట్లా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయింది కాబట్టి ఒకటి వేయాలి, తప్పదు. అది వేసి లేచినాక కొంచెం మనం మంచిగా పాటలు భజనలు చేద్దాము. ఓకే. అండ్ అదేవిధంగా మనతో పాటు ఒక ముఖ్యమైన అతిథి ఉన్నారు, వరప్రసాద్ సార్ అని మనతో వస్తున్నారు. సార్కి ఆధ్యాత్మికంగా ఉండే నాలెడ్జ్, ప్లేస్ల గురించి అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఆయన మనతో రావడం అనేది. మనకు ఒక ప్లేస్ గురించి చెప్పడం వరకు వచ్చు, కానీ అక్కడ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఆ ప్లేస్ అనేది ఆవిర్భావం అయింది, ఆడ ఏ దేవుణ్ణి ఎట్లా మొక్కాలి, ఇక్కడ తర్వాత ఏం చేయాలి అన్నీ అనేది ఆయన ఖచ్చితంగా చెప్తారు. కొన్ని ప్లేసులకి మన వెహికల్ పోలేకపోవచ్చు, మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ విషయం తెలుసుకోవడంలో కూడా మనము ఏమి వెనకాడకుండా ఆయనను అడిగి తెలుసుకోండి. సార్ చాలా చాలా ఫ్రెండ్లీ. మీరు సార్ తోటి, వరప్రసాద్ సార్ తోటి ఖచ్చితంగా కనెక్ట్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మౌంటైన్స్ కనిపిస్తున్న వ్యూ చాలా బాగుంది. అండ్ బాల్కనీ కూడా చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా మంచి వ్యూ ఉంది, వెరీ నైస్. అది మనం వచ్చిన వెహికల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రైవేట్ వెహికల్స్లో కూడా చార్ధామ్ యాత్రకి వచ్చిన వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళకు కూడా ఎటువంటి మంచి రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక సోఫా ఉంది, బెడ్ ఉంది, వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. అన్నీ కూడా ఇక్కడ వాష్రూమ్లో కూడా నీట్గా ప్రొవైడ్ చేశారు. ఓకే, గుడ్, వెల్ మెయింటైన్డ్. సో ఇక్కడ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా ఫోన్ ప్రొవైడ్ కూడా చేశారు. సో రూమ్కి అయితే వచ్చేసాం. ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, 5 minutesలో ఫ్రెష్ అప్ అయిపోదాం. వెళ్ళి లంచ్ చేసుకొని నెక్స్ట్ యాత్రలో హిందూ టూర్స్ వారు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూద్దాం. సో మనం హిందూ టూర్స్ వాళ్ళు అరేంజ్ చేసిన ఫుడ్ ఏ విధంగా ఉంది, కిచెన్ ఎలా ఉంది చూద్దాము. ఫస్ట్ ఇక్కడైతే మనకి ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే మనకు సర్వ్ చేయడానికి హిందూ టూర్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎల్లో టీషర్ట్స్ తోటి మొత్తం ఇక్కడ టీం అయితే కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఫుడ్ ఏం ఐటమ్స్ సర్వ్ చేస్తున్నారో చూద్దాం. సో ఇక్కడ ఒక స్వీట్ అండ్ ఒక పికిల్, ఫ్రైడ్ ఐటమ్ ఒకటి, కర్రీ అండ్ రైస్ విత్ దాల్, సాంబార్
అండ్ కర్డ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రేమ్స్ అండ్ కార్డ్ అండ్ ఆల్సో వాటర్ బాటిల్. సో ఫస్ట్ ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి ఆప్షన్స్ బాగానే ఇచ్చారు. సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది, కానీ దీని టేస్ట్ ఏ విధంగా ఉంది, ఎంత మంచి హైజీన్ ఉంది ఈ ఫుడ్లో అనేది కూడా మనం దీన్ని టెస్ట్ చేసి నేను మీకు ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, రండి భోజనం చేసేద్దాం. భోజనం ఏ విధంగా ఉంది మేడం, బాగుందా? ముందు తినే ముందు మిమ్మల్ని రివ్యూ తీసుకొని తిందామని. బాగుందా? వెరీ గుడ్, వెరీ నైస్. మన ఇంట్లో ఫుడ్ పెడతాం కదా, అందుకని అట్లనే ఇంట్లో ఫుడ్ లాగానే ఉందా? సూపర్. మా మేడమ్స్ అప్రూవ్ చేసినారంటే ఇంట్లో ఫుడ్ లాగా అని. అది మా మేడం అంటే నాకు పెద్ద మేడం, ఈ మేడమే. ఈ మేడం అప్రూవ్ చేసారంటే ఖచ్చితంగా బాగున్నట్టే, ఎందుకంటే సూపర్. థ్యాంక్ యూ మేడం. కాలీఫ్లవర్, మసాలా కాలీఫ్లవర్ ఎలా ఉందో చూద్దాం. రైస్ బాగుంది, నెయ్యి ఇచ్చారు, మంచోళ్ళు. నెయ్యి ఎవడిస్తాడండి, భగవంతుడు నెయ్యి ఇస్తాడంటే మంచి హ్యాపీ. ఇంకోటి మన ఫ్రై ఎలా ఉందో చూద్దాం. ఆలూ ఫ్రై చాలా బాగుంది, టమాటో పచ్చడి సూపర్. సో రైస్ క్వాలిటీ కూడా బాగుంది, ఆలు చాలా బాగుంది. అండ్ స్వీట్లో నేను జీడిపప్పులు ద్రాక్షలు ఎక్కువ అడిగితే తిట్టుకోకుండా వేశారు, అది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సో మచ్. యా, సూపర్ ఉంది ఫుడ్. అయితే మన సైడ్ నుంచి హిందూ టూర్స్లో ఫస్ట్ మనం వచ్చాం, భోజనం చేసుకున్నాం, భోజనం చాలా బాగుంది. ఇప్పుడు మనము ఇలాంటి ఆటోస్లో మానసాదేవి మందిరకి వెళ్తాం. అయితే ఓన్ వెహికల్స్లో ఎందుకు వెళ్ళాలి అని అంటే చాలా లోపలికి ఉంటుంది, కొండ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఆ దారుల్లో కనుక మనం వేరే వెహికల్స్ చూసుకుంటే అవన్నీ పట్టవన్నమాట, అంటే దారి అనేది సరిగ్గా ఉండదు. ఆటోస్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం ఆటోస్ చూస్ చేసుకున్నాం. ఇప్పుడు మనతో పాటు మన ఫ్రెండ్స్ అయితే మనతో ఉన్నారు, హిందూ టూర్స్ తరపు నుంచి మనం అందరం కూడా కలిసి వెళ్తున్నాం. ఓకే రండి, మన మానసాదేవి మందిరం యొక్క దర్శనం ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. అసలు హరిద్వార్లో మానసాదేవి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, అదేవిధంగా మానసాదేవి యొక్క టెంపుల్ మనం దర్శించడం వల్ల కలిగే విశిష్టత ఏంటో కూడా నేను మందిరం దగ్గర చెప్తాను. తప్పకుండా నెక్స్ట్ క్లిప్లో ఆ విషయాలన్నీ తెలుసుకోండి. మానసాదేవి మందిర్కి అయితే మనం ఇప్పుడు చేరుకున్నాము. చేరుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళడానికి రోప్వే ఒకటి ఉంది, నడక మార్గంలో కూడా వెళ్ళొచ్చు. అయితే మనం రోప్వే చూస్ చేసుకున్నాము. అది కాకుండా మనం స్పెషల్ దర్శనం కూడా బుక్ చేసుకున్నాం. విఐపి దర్శనంలో ఏంటంటే గుడి మందిరం లోపలికి వెళ్ళి మనము ధ్యానం చేసుకునే అవకాశం, అంటే భగవంతుని పూజించుకునే అవకాశం దొరుకుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రోప్వే ద్వారా వెళ్ళిన స్పెషల్ దర్శనంలో మనకు చాలా వెండర్స్ వచ్చి మనని ఏదైనా ఒకటి అడుగుతూ ఉంటారు డబ్బులు పే చేయమని. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో వెళ్తున్నాం అనేది చాలా చూసుకోవాలి. సో ఇక్కడ ఏం చేశారంటే మా ప్రత్యర్థి ఎవరైతే హిందూ టూర్స్ నుంచి ఉన్నారో కరెక్ట్ పర్సన్ అయితే పరిచయం చేశారు. సో ఇక్కడ ఎటువంటి మోసం అయితే లేదనమాట వీళ్ళ ద్వారా వచ్చినందువల్ల. సో రండి గుడిలోకి వెళ్దాం. అయితే మనం మానసాదేవి మందిరానికి వచ్చాము కదా, రోప్వే టికెట్ అక్కడ చూసారు కదా, అది రోప్వే కౌంటర్. ఆ రోప్వే కౌంటర్ దగ్గర మేము కంబైన్డ్ టికెట్ అనేది బుక్ చేసుకున్నాం. ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి మాకు అప్రాక్సిమేట్గా 9 మెంబర్స్కి 3762 రూపీస్ అయ్యింది. అంటే మేము రోప్వేకి కానీ 430 రూపీస్ వరకు పర్ హెడ్ పే చేసామన్నమాట. దీని తర్వాత మాకు రోప్వే అదే కాకుండా విఐపి దర్శనం టికెట్ కూడా దొరికింది. సో మేమందరం ఇప్పుడు విఐపి దర్శనానికి కూడా వెళ్తున్నాం. అయితే చెప్పాను కదా ఇందాక, విఐపి దర్శనం చేసుకోవాలంటే ఎవరిని పడితే వాళ్ళని మీరు నమ్మవద్దు. ఎవరైతే మన టూర్ ఆపరేటర్ని నమ్ముతారో, వీళ్ళ ద్వారా వెళ్ళాలని చెప్తారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది మీరు ఇవ్వాలి. ఓకే, సో ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాము. వెళ్ళి మన యొక్క యాత్రలో మొదటిగా చూసే
మన మానసాదేవి మందిరాన్ని మనం దర్శించుకుందాము. ఆలస్యం చేయకుండా వెళ్దాం రండి. మామూలుగా మీకు ఇట్లానే రిసీవింగ్ కానీ ఈ యాత్రకి తీసుకెళ్ళడం కానీ సేమ్ ప్రతిసారి ఇట్లా ప్రత్యర్థి వస్తారా? ప్రతి బ్యాచ్ తోటి వస్తారు మేడం. అందరూ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వస్తారు మాతో. ఓకే ఓకే. మా స్పెషల్ టీమ్ ఉంటుంది చార్ధామ్కి. ఓకే. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వస్తారు, వాళ్ళే రిసీవింగ్ ఉంటుంది, వాళ్ళే. ఓ సూపర్. ఆంజనేయ స్వామి యొక్క మందిరం చూసినాం, చాలా బాగుంది. అటువైపు ఆహా, ఈ అందమైన ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో. అయితే మామూలుగా నాకు ఏంటంటే మీరు ఇందాక కూడా ఈ హరిద్వార్లో మెయిన్ ఏమేమి ఏరియాస్ కవర్ చేస్తారు హిందూ టూర్స్లో? మనకి మానసాదేవి, చండీదేవి, గంగా హారతి మేడం. గంగా హారతి 3 ఇవి కవర్ చేస్తాం. ఓకే. మొత్తం హరిద్వార్ యొక్క వ్యూని మనం ఇక్కడ చూస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఇది మాటలకు అందని ఒక ఫీలింగ్. అయితే ఇక్కడ నార్మల్గా వెదర్ కండిషన్స్ ఈ మే, జూన్, జూలైలో ఏ విధంగా ఉంటుంది? జూన్ వరకు రావడం ప్రిఫరబుల్ లేకపోతే ఎట్లా? జూన్ వరకు రావడం ప్రిఫరబుల్ మేడం. 2 months బాగుంది. అప్పుడు దాని నెక్స్ట్ రైనీ సీజన్ ఉంటుంది కదా. అవును. ఓకే. సో ఎంతమందిని మామూలుగా మీరు ప్రతిసారి తీసుకెళ్తున్నారు? అట్లీస్ట్ ఒక 500 కిలోగ్రామ్ యాత్రికులను తీసుకొస్తారా? లేదు మేడం, 500 కన్నా కొంచెం ఎక్కువనే తీసుకెళ్తాం మేడం. 700 మెంబర్స్ 800 మెంబర్స్ తీసుకెళ్తాం. ఓకే, సూపర్ సూపర్. ఓకే. నేను కూడా యాక్చువల్లీ హిందూ టూర్స్లో వాళ్ళు చెప్పినది ఎంతవరకు నిజం అని చెప్పి తెలుసుకోవడానికి వచ్చిన ఒక యాత్రికురాలని. చాలా బాగుంది. మనకు ఆల్రెడీ ఒక ఫోన్ కాల్ కూడా రావడం జరిగింది. ఎవరైతే విఐపి దర్శనం చేపిస్తున్నారో ప్రీస్ట్ ఫోన్ చేసి మీరు రీచ్ అవ్వగానే మాకు కాల్ చేయండి అని చెప్పారు. మనమైతే టెంపుల్కి చేరుకున్నాం. ఇప్పుడు మానసాదేవి మందిర్ యొక్క మందిరము ఇక్కడ ఉంది, చూడండి. 50 రూపీస్కి మనము ఈ కమలాలని మళ్ళీ కొంత పూలని మానసాదేవికి అర్పించడానికి వెళ్తున్నాము. ఇక్కడ లక్ష్మీదేవి మందిరం కూడా ఉన్నది. నాకు ఈ కమలాలను చూస్తుంటే ఎంతో అద్భుతమైన లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిదాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అనే యొక్క శ్లోకం గుర్తొచ్చింది. ఎంత అద్భుతంగా ఉన్నాయో హరిద్వార్లో ఈ కమలాల పూలు. చాలా చాలా పుణ్యం అనిపిస్తుంది మాకు ఈరోజు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై మానసాదేవి. అయితే చండీమాత అంటే చండా ముండా అనే 2 రాక్షసులను సంహరించిన చాముండీదేవి, పార్వతీమాత. వీళ్ళు చాలా ప్రళయాలు సృష్టించినప్పుడు అమ్మవారు ఇక్కడ వెలిసారు, వచ్చి రుద్ర రూపంలో వాళ్ళని సంహరించారు. కాబట్టి చాముండేశ్వరి మాత, చాముండి యొక్క టెంపుల్, సాక్షాత్ పార్వతీదేవి యొక్క టెంపుల్ హరిద్వార్లో చూడవలసిన అత్యంత ముఖ్యమైన గుడి. అయితే దానికంటూ మనం వచ్చేసాము. ఇప్పుడు మనం రోప్వేలో వెళ్ళబోతున్నాం. ఈ పర్వతాల మధ్య మేము వెళ్తున్నాము రోప్వే ద్వారా. చండీ మాతాకి జై. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏ విధంగా ఈ అద్భుతమైన గుళ్ళను కట్టారనే ఆశ్చర్యం వేస్తుంది. ఇదంతా భగవత్ సృష్టి. మానవుడు చాలా నిమిత్త మాత్రుడు అనేది ఇటువంటి సృష్టి చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి చండీమాత మందిరానికి చేరుకున్నాము. సార్, మనం ఇప్పుడు వచ్చినాం కదా, ఈ మన రోప్వే మానసాదేవికి చండీదేవికి ఎట్లా అనిపించింది డిఫరెన్స్? చాలా బాగుంది మేడం. చాలా కష్టపడి వాళ్ళు నిర్మించారు ఇంజనీర్స్. ఈ రోప్వే అనేది చాలా యూజ్ఫుల్ అందరి భక్తులకు.
ఇది వేరే టెంపుల్ దగ్గర కేదార్నాథ్ కూడా అక్కడ కూడా చేస్తే బాగుంటుంది. యాత్రలో చాలా సౌకర్యం ఉంది ఇక్కడ, ఈజీగా ఉంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా రాగలుగుతున్నారు. మానసదేవి కండిదేవి కృప వలన మా యాత్ర సంపూర్ణంగా చాలా బాగా జరుగుతుంది. హిందూ టూర్స్ తరఫున మేము హిందూ టూర్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. మా మేడము డాక్టర్ని కన్నా తల్లి అంటారు కదా, మా మేడం డాక్టర్స్కి ఈ ప్రాణాలు 10 లక్షల మంది ప్రాణాలు పోసే ఏమంటారు డాక్టర్కి తల్లి అంటే మా అంజనీదేవి లాగా ఆంజనేయుడికి అట్లా మా మేడం. అయితే మేడం నేను జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా. మీరేమో మన మానసదేవికేమో చాలా ఫాస్ట్గా పోయారు రోప్లో, ఇక్కడేమో ఇట్లా డేంజర్ అనిపించింది. ఎట్లా అనిపించింది మీకు? అట్లా ఫీలింగ్ ఫాస్ట్ వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. దేవి మంచిగా కృపతో చూసుకున్నారు. ప్రసాదించాలా, హిందూ ట్రావెల్స్ వాళ్ళకు కూడా బాగా మంచిగా అన్ని చేయాలా. కొన్ని వేల మంది ఎదురు చూసిన గంగా హారతి ఈరోజు మేము డైరెక్ట్ చాముండి మాత మందిరం దగ్గర నుండి రోప్వే ద్వారా కిందకి వచ్చి హిందూ టూర్స్ వారు మమ్మల్ని గంగమ్మ హారతి హరిద్వార్లో తీసుకొచ్చారు. ఎంత మధురమైన అనుభూతి అంటే నా జన్మ పుణ్యమై తరించాననే చెప్పాలి, అంత అద్భుతంగా అనిపించింది. హారతి చూడటమే కాకుండా ఈసారి నాకు హారతి పట్టుకొని హారతి ఇచ్చే అవకాశం దొరకడం ఇంకా అరుదైన విషయం. ఆ అద్భుతమైన గాలులు, అంతమంది ప్రజలు ఆంక్షతో ఎదురు చూస్తున్న కళ్ళు, ఆ భక్తి, ఆ శివయ్య తత్వం, ఆ అమ్మవారి యొక్క స్వరూపము, గలగల పారుతున్న ఆ గంగమ్మ తల్లి చూడడానికి 2 కళ్ళు కాదు కదా, ఆత్మ పెట్టి చూస్తే కానీ ఆ తృప్తి కలగదన్నంత అద్భుతంగా అనిపించింది. ఈరోజు గంగా హారతి నేను హరిద్వార్లో తిలకించిన తర్వాత నాకు ఈ జన్మ సార్థకతకి మోక్షానికి ఏంటి మార్గం అని తెలిసింది. దీనికి కారణమైన హిందూ టూర్స్ వారికి ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఇక్కడ మనము ఈ రోజు ముగించుకున్న తర్వాత మళ్ళీ హిందూ టూర్స్ వారు మమ్మల్ని మా రూమ్స్కి చేరుస్తున్నారు. అక్కడ డిన్నర్ అనేది ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్ తర్వాత ఈ రోజు అనేది ఎండ్ అవుతుంది. అది యాక్చువల్గా నువ్వు చపాతీ చేస్తావు కదా, మీరు హిందూ టూర్స్ మేము చాలా మంచిగా చూసుకుంటాం. నాకు చాలా మెత్తని చపాతీ కావాలి. ఆహా, వెతికి చపాతీ వేశారండి. దే ఆర్ గ్రేట్ గైస్, దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్. హిందూ టూర్స్ జిందాబాద్.